ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి. నేను ఒక జడ్జిని డబ్బులిచ్చి మేనేజ్ చేసేంత స్కోప్ కానీ పవర్ కానీ నా దగ్గర ఉంటుందా? మీరు అన్నట్టు 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు ఉంటే కనుక జడ్జిని మేనేజ్ చేస్తా అంటే కనుక డైరెక్ట్ నేను ఓపెన్గా చెప్తాను, మీరు ఇంకా ఓపెన్గా చెప్పిన నేను చెప్తున్నా, జడ్జిని కొనాలి. మీరు కొనగలిగే శక్తి ఉంటుందా అని చెప్పి మీరు అంటున్నారు. అంత డబ్బులు ఉంటే అని చెప్పని, డబ్బులు ఉన్నంత మాత్రాన మీకు ఫేవర్గా ఆర్డర్ వచ్చేస్తుంది అని చెప్పి అబ్సల్యూట్లీ జరగదు. అలా అని చెప్పి కాకుండా పోదు కూడా. డిపెండ్స్. అంటే డబ్బులు ఒక్కటే ప్రతిదానికి పరిష్కారం కాదు. అక్కడ డబ్బులు, ఇన్ఫ్లుయెన్సు, వాళ్ళకి కావాల్సిన క్రైటీరియా, పొలిటికల్ ఇంటర్ఫీరెన్సెస్, చాలా అంశాలు దీంట్లో ముడిపడి ఉంటాయి. పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ కూడా ఉంటాయా? 100% ఉండేదే పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్. ఫస్ట్ క్రైటీరియా పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్, సెకండ్ క్రైటీరియా డబ్బులు, థర్డ్ క్రైటీరియా పోర్ట్ఫోలియో అంటే స్టేటస్. సో అయితే కొన్ని 100% ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి బలంగానే చెప్తున్నా, ఉంటాయి అని చెప్పి నేను చెప్తున్నాను. ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే పరిస్థితులను బట్టి అవి మారుతూ ఉంటాయి.